హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందు ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, నేను బ్లౌజ్ కటింగ్ అనేది చేశాను. జస్ట్ ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రం కట్ చేశాను, బట్ నెక్ మాత్రం కట్ చేయలేదు. అంటే ఓన్లీ లూజ్ హైట్ మాత్రం చూసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాను. ఫ్రెండ్స్, నాదో చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఈసారి మాత్రం తప్పకుండా చేసుకోండి. ఫస్ట్ టైం మాత్రం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను. మీకు ఇది జస్ట్ ఓన్లీ మీకు కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటే మోడల్ అది పెట్టుకుంటే కటింగ్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ మనం పీసులు అనేవి ఎక్కడ వేసుకుంటే ఎలా వేసుకుంటే బాగుంటుంది, జస్ట్ మామూలుగా మీకు మోడల్ అనేది ఎలా పెట్టుకుంటే మీకు బాగుంటుంది అనేసి నేను చెప్తాను అంతే. మొత్తం స్టిచ్చింగ్ అంతా ఇందులో కంప్లీట్గా నేనేం చెప్పట్లేదు, జస్ట్ ఓన్లీ కటింగ్ అది ఎలా చేసుకోవాలి, మనం ఎలాగైతే కొలుసుకొని బ్యాక్ పార్ట్ అది తీసుకోవాలి సింపుల్గా అనమాట. అంటే ఎక్కువ కష్టపడకుండా ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రం మనం తీసుకుంటాం. అందులో తీసుకున్నాక మనం నెక్ అంటే కింద నడుము బెల్ట్ తీసుకునేటప్పుడు నడుము బెల్ట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి నెక్ అనేది తీసుకుంటే సరిపోతుంది. కిందన అనేది ఇవ్వండి నడుము బెల్ట్ అనేది తీసుకొని డాట్ అనేది పెట్టాను. ఇప్పుడు షోల్డర్ అనేది మనం ఎంత ఉంచుకొని నెక్ డీప్ అనేది ఎంత ఉంచుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఇలాగ మనం ఎక్కువ అనేది కష్టపడకుండా జస్ట్ మామూలుగా ఇలా సింపుల్గా నెక్ అనేది మోడల్ అనేది పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా మోడల్ అనేది పెట్టుకున్నాను. అంటే ఇంత సింపుల్గా మనం ఇలాగ కటింగ్ అనేది అంటే ఏదైనా షేప్ అయితే తీసుకుంటామో అదే షేప్లోనే ఇలాగ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలాగ షేప్ అనేది కట్ చేసుకునేటప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనం డిజైన్ అనేది ఇందులో సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఇలాగ నేను షేప్ అనేది కట్ చేసుకున్నాను. ఇందులో ఏదైనా అంటే ప్యాచ్ పీస్ అనేది ఏదైనా వేయచ్చు. కాకపోతే అలాగే ఏ పీస్ అనేది వేస్తున్నామో మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకుంటే మనం అందులోకి పీస్ అనేది సెట్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అంటే మనం కట్ చేసుకునే డిజైన్కి ఏదైతే పీస్ అందులోని సెట్ అయ్యేలా ఉంటుంది. అంటే మనం కటింగ్ చేసుకుంటున్నాం నెక్ అందులోకి సెట్ అయ్యేలాగా ఏదైనా ఇలాగ డ్రాయింగ్ అనేది గీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా యువతల వైపు కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే అటువైపు ఒకటి వేసాం కాబట్టి సింగిల్ లేయర్ అనేది ఇప్పుడు మనం ఏదైనా మోడల్ చూసుకుంటే ఒక సైడ్ మాత్రం వస్తుంది, డబుల్ సైడ్ అనేది అవసరం లేదు. ఇలాగ తీసుకొని ఇలాగ ఏదైనా వేస్ట్ పీస్ నేనైతే పింక్ కలర్ వెల్వెట్ అంటే గ్రీన్ పింక్ ఆపోజిట్ కలర్స్ బాగుంటాయి కాబట్టి నేను ఈ పీస్ అనేది అంటే మనం ఏదైతే డ్రాయింగ్ తీసుకున్నామో అదే షేప్లోనే ఈ పింక్ కలర్ పీస్ అనేది వెల్వెట్ క్లాత్ అనేది తీసుకున్నాను నేను. అదే క్లాత్ అనేది దీని మీద కూడా సేమ్ పిక్చర్ అనేది వేసుకోండి. ఒకవేళ రెండు వైపులు కావాలి అనుకుంటే ఈ పీస్ అనేది ఇలాగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే రెండు వైపులకు కావాలి అనుకుంటే ఫోల్డింగ్ వేసుకొని తీసుకోవాలి. అప్పుడు మనకి రెండు వైపులకి అంటే ఆపోజిట్లో రెండు ఒకేలాగా అనమాట. ఆపోజిట్లో వస్తే మనకి రెండు ఈక్వల్గా ఒకే లెవెల్లో అనేది ఉంటాయన్నమాట. మనం క్లాత్ కూడా కట్ చేసుకునేటప్పుడు జరిగిపోకుండా కొంచెం అంటే అది మనం కట్ చేస్తున్నాం కదా, కట్ చేసేటప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగా కదిలిపోకుండా జస్ట్ అలా పట్టుకొని మనం ఏదైతే షేప్ అనేది డ్రాయింగ్ గీసుకున్నామో సేమ్ షేప్లో అనేది ఇలా పీసులు అనేవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల రెండు ఒకే లెవెల్లో అంటే మనకి రెండు ఆపోజిట్లో వస్తాయి, లెవెల్గా కూడా వస్తాయి. ఒకవేళ మనం మనం కట్ చేసుకునే పీస్లో ఆపోజిట్లో వద్దు అనుకుంటే అప్పుడు సపరేట్గా కట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి షేప్ ఎలా వచ్చినా పర్వాలేదు అనమాట. ఆపోజిట్లో అనుకుంటే రెండు ఒకే షేప్లో రావాలి కాబట్టి ఒకే సైజు రావాలి కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలాగా చూసారు కదా రెండు ఒకే షేప్లో ఒకే సైజులో వచ్చాయి. అంతేకాకుండా మీరు ఇంక ఈ బ్లౌజ్కి ఇంకేవైనా పీసులు అనేవి యాడ్ చేద్దాం అనుకుంటే లైక్ సమోసా షేప్లో పీసులు అనేవి లేదంటే ఏదైనా రిబ్బన్ పీసులా తీసుకొని కుర్చీలు అవి పెట్టుకొని ఎలాగైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ సైడ్లు మాత్రం మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. కిందన కాకుండా సైడ్లు మాత్రం యాడ్ చేసుకోవాలి. నేను గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి రెండు పీసులు చిన్న స్క్వేర్ లాగా అంటే బాక్స్లో పీసులు అనేవి తీసుకుంటాను. ఈ పీస్ అనేది సమోసా సైజులో రావడానికి అనమాట. అంటే మనకి సైజు ఎంత పెద్దది కావాలి అనుకుంటే పీస్ అనేది మనం అంత పెద్దది అనేది తీసుకోవాలి. మనకి ఒకటే ఓన్లీ గ్రీన్ కాకుండా పింక్ గ్రీన్ కాంబినేషన్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అది కూడా సపరేట్ కాదు, ఇలాగ ఒక దానిపైన ఒకటి పెట్టేసి గ్రీన్ పింక్ మనకి ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. మీకైతే ఈ వీడియో ఎంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకైతే మోడల్ అయితే ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా. ఫస్ట్ టైం మాత్రం మన ఛానల్ చూసిన ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఖచ్చితంగా స్టిచ్చింగ్ మాత్రం కావాలి అనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చందు ఫ్యాషన్స్ ఛానల్.